శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల శారద ప్రేమించింది. రచన మునిపల్లె సరోజినీదేవి గారు. కిక్కిరిసి ఉన్న బస్సులో నుంచి దిగింది శారద. దిగి బరువైన తన సూట్ కేసు పట్టుకుని చేతులు మారుస్తూ నడుస్తోంది శారద. ఈదరగాలి రొద చేస్తూ దారిన నడిచేవారిని వణికిస్తోంది. అది సెప్టెంబర్ నెల. చలి కొరికేస్తోంది. సాయంత్రం అయ్యేసరికి దుప్పట్లు కప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఎవ్వరూ బయట తిరగటం లేదు. అబ్బా ఏం చలి అంటూ గజగజ వణుకుతూ గొణుక్కుంది శారద. అదుగో ఇల్లు అనుకొని చూసింది. చిరపరిచితమైన ఇల్లు, పుట్టిల్లు. గత 2 నెలల నుంచే తానే ఇంట్లో లేదు. గత స్మృతులు మనసులో ముసురుకున్నాయి. శారదకి సూట్ కేస్ బరువనిపించి దబీమని నేల మీద దించింది. చలి ఎక్కువైనట్లు అనిపించింది శారదకి. మంటలెత్తే 2 చేతుల్ని 2 చెంపలకి రాచుకుంది. చేతులకి తడి తగిలింది. కళ్ళ వెంట కారే కన్నీరు చేతులకి తగిలింది. అబ్బా ఎముకలు కొరికే చలి అనుకున్నది శారద. మళ్ళీ ఒక్కసారి రయ్యిన ఈదరగాలి వీచింది. శారద గజగజలాడింది. సూట్ కేస్ చేతిలోకి తీసుకుని చకచక అడుగులు వేసింది. అమ్మయ్య వచ్చేసింది ఇల్లు. అదిగో ఆ వీధి చివర ఉన్నదే తన పుట్టిల్లనుకుని ముందుకు సాగింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఎలాంటి అలికిడి లేదు. తనని పలకరించేవారు సంభాషించేవారు ఎవరూ లేరు. ఒంటరితనం పీడించింది శారదని. ఒక్కసారి గుండె జల్లుమంది. గాలికి జుట్టంతా రేగి కళ్ళల్లో పడుతోంది. ఒక చేతిలో సూట్ కేసు, మరో చేత్తో జుట్టుని వెనక్కి తోస్తోంది. కానీ కృతకృత్యురాలు కాలేకపోతుంది. ఇల్లు దగ్గరకు వచ్చేసింది. హమ్మయ్య అనుకుని నిట్టూర్చింది. ఎక్కడా దీపం ఉన్న జాడే లేదు. బిక్కుబిక్కుమంటోంది. బయట గేటు తెరిచింది. లోపలికి అడుగుపెట్టింది. హాలులో దీపం మిణుకుమిణుకుమంటోంది. తలుపు మెల్లగా మూసింది. నెమ్మదిగా దీపం ఉన్న వైపు అడుగులు వేసింది. మునివేళ్ల మీద నడుస్తూ నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళింది. తండ్రిని చూసి అట్టే ఆగిపోయింది. చేతులను సూట్ కేసు జారిపోయింది. గుండె దడదడలాడింది. అధరాలు కదులుతున్నాయి. నోట మాట లేదు. తండ్రి కేశవరావు ఆజానుబాహువు, బుర్రమీసాలు, నిక్కపొడుచుకున్న తలవెంట్రుకలు, ఒత్తైన కనుబొమ్మలు, కనుబొమ్మల క్రింద ఎర్రగా రక్తవర్ణంతో తీక్షణంగా చూసే కళ్ళు, కాయా కష్టం చేసేవాడి శరీరంలా కండలు తిరిగిన బలిష్టమైన శరీరం. అతను ఓవర్సీర్గా పనిచేస్తున్నాడు. పేపర్ చదువుకుంటున్నాడు. ఆయనకి దాదాపు 50 దాకా ఉంటుంది వయస్సు. కాయ కష్టం వల్ల 50 పైబడ్డవాడిలా కనిపిస్తున్నాడు. ఆయన కనతి దూరంలోనే శారద తల్లి హైమవతమ్మ బట్టలు మడత పెడుతోంది. శారద తల్లి తండ్రి కంటే వయసులో ఎంతో చిన్నది. అయినా తలంతా ముగ్గుబుట్టలా తెల్లగా నెరిసి తళతళ మెరుస్తోంది. శరీరం ముడతలు పడింది. చర్మం ముడతలు పడి సంచుల్లా వేలాడుతోంది. శారద భయభీత హరిణిలా పరిగెత్తి తల్లి ఒడిలో తలదాచుకుంది. కేశవరావు కళ్ళు కుచించుకుని చూస్తూ ఊరుకున్నాడు క్షణకాలం. శారదా ఏమిటిది అన్నాడు తీక్షణంగా. అలా అని కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. పేపర్ నేల మీద కప్పలా పడిపోయింది. పచారులు చేస్తున్నాడు. శారదా దీని అర్థమేమిటి అంటూ హుంకరించాడు. శారద మరింత చంటిపిల్లలా తల్లి ఒడిలో తలదూర్చింది. కన్నీళ్లు కనబడినివ్వకుండా. శారదకి చిన్నతనం గుర్తుకొచ్చింది. ఎక్కడా దొరకని రక్షణ తల్లి ఒడిలో లభించేది శారదకి. ఏం మాట్లాడవేం అంటూ మరో రంకె వేశాడు కేశవరావు. శారదకి భయంతో శరీరం గజగజ వణకనారంభించింది. హైమవతమ్మ ప్రేమతో కూతురు తలనిమిరి ఏం జరిగిందమ్మడు అన్నది. చచా అలా ఏడవకూడదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. లే ఎందుకు ఇలా హఠాత్తుగా వచ్చేసావో చెప్తే ఏదైనా చెయ్యటానికి వీలవుతుంది. చూడమ్మడు అంటూ గడ్డం పట్టుకుని తలెత్తటానికి ప్రయత్నించింది హైమవతమ్మ. ఊహూ అంటూ శారద తల్లి ఒడిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది. చూడు అమ్మడు మా తల్లివి కదూ, నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది చూడు అన్నది హైమవతమ్మ అనునయంగా కూతురు తల నిమురుతూ. శారద ఏమీ మాట్లాడలేదు. పైగా తలని మరింత తల్లి ఒడిలో దూర్చింది. ఇంతలో తండ్రి బలమైన చేతులు శారద రెక్కపుచ్చుకున్నాయి. సత్యాన్ని వదిలిపెట్టొచ్చేసావా? అదే నా కారణం అంటూ ఊపాడు. శారద ఉలకలేదు, పలకలేదు. ఏం పలకవేం అంటూ హుంకరించాడు కేశవరావు. శారద తల ఊపింది. క్షణం నిశ్శబ్దం ఆవరించిందా గదిని. ఊరుకుందురు, ఏదో కారణం ఉండి ఉంటుంది. అది అలా తలక్రిందులైపోతుంటే మీ తిట్లేమిటి మధ్య? దాన్ని కాసేపు అలా వదిలిపెడుదురు, కాసేపు ఉంటే అదే చెప్తుంది అన్నది తల్లి మృదువుగా. ఏమిటి కారణమా
మొగుడిని ఇలా వదిలిపెట్టి రావటానికి కారణం కూడా ఉంటుందంటావుటే. ఏం దానికి కళ్ళు మూసుకుపోయాయా? పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదు? 2 నెలలు వాడితో కాపురం చేసి అర్ధాంతరంగా ఇలా లేచొస్తుందా? ఇలాంటి పని నా కూతురు చేస్తే సహించలేను. బజార్ ముండ చేయవలసిన పని. దాన్ని ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండనిచ్చేయలేదు. తెలిసిందా? తక్షణం దాని మొగుడు దగ్గరికి పోవాల్సిందే అంటూ చిందులు తొక్కాడు కేశవరావు. అబ్బ ఉండండి, వెడుతుందిలే, ఇప్పుడేం తొందర? అసలే అది గాబరా పడిపోతోంది. దాన్ని ఇప్పుడే పంపేస్తే ఎలా? 4 రోజులుంటుంది నా దగ్గర, తర్వాత అదే వెడుతుందిలేండి అన్నది హైమవతమ్మ. ఇల్లు దద్దరిల్లిపోయేలా కేశవరావు అటు ఇటు పచార్లు సాగించాడు. శారద ఉగ్గబెట్టుకు వింటోంది. తండ్రి అడుగుల చప్పుడు గుండెల్లో భయాన్ని ఎక్కువ చేస్తుంది. ఇదేం బాగలేదు హైమా, నువ్వలా దాన్ని గారాబం చేసి పాడు చేస్తున్నావు. నువ్వలా దాన్ని సమర్థిస్తే అది ఎందునా కాకుండా పోతుంది. 2 నెలలు కానీ 2 ఏళ్ళు కానీ అలా ఆడది మొగుడిని వదిలేసి పరిగెత్తుకు రావటం నాకేమీ నచ్చదు. అలా మొగుడిని వదిలేసి పరిగెత్తుకొచ్చే కంటే అది బజారు ముండగా తయారైనా నాకు బాధ అనిపించదు అంటూ రొప్పసాగాడు కేశవరావు. అబ్బా, నా మాట కాస్త చెవిన వేసుకుందరు. దానికి బెంగెట్టుకుందేమో. దాని వయసు వాళ్ళకి అది సహజమే. అయినా అది ఇంకా పసిది. కొన్ని రోజులు పోయాక అదే వెడతానని అనవచ్చు. తొందర ఎందుకు అన్నది హైమవతమ్మ నెమ్మదిగా నచ్చజెప్పే ధోరణిలో. ఓహో, నేను అక్కడికి పోనమ్మా, ఎప్పుడు వెళ్ళను అన్నది శారద నీళ్లు నిండిన కళ్లతో తల్లిదండ్రుల వంక జాలి కొల్పేలా చూస్తూ. ఆ మాటలు వినగానే కేశవరావుకి వెర్రెత్తినట్లయింది. ఏమిటే, అసలే వెళ్ళవు? ఎలా వెళ్ళవో నేను చూస్తా. ఎందుకు వెళ్ళవో చెప్తావా లేదా? ఏం చెప్తావా లేదా అంటూ భుజం పట్టుకుని ఊపాడు కేశవరావు. నేనేమీ చెప్పలేను అన్నది శారద. ఓహో, చెప్పలేవా? నీ చేత చెప్పించే విధం నాకు తెలుసులే. అబ్బా, దాన్ని వదిలిపెడుదురు అంటూ హైమవతమ్మ ప్రాధేయపడింది. ఎందుకు చెప్పదు? బడతి విరిగితే అది చెప్తుందో దాని తాత చెప్తుందో చూస్తావుగా అంటూ హుంకరించాడు. చాలెద్దరూ సంతోషించారు కానీ ఇన్నేళ్ళొచ్చి దాని వంటి మీద చేయి చేసుకుంటారా? బాగుంది. నీకు తెలియదులేవే, దానికదే రాసిపెట్టుంది. దెబ్బకి దెయ్యం పారిపోవాలి. అబ్బా ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వగలరు అన్నది హైమవతమ్మ. శారద భుజం వదిలేశాడు కేశవరావు. సరే అయితే నువ్వు ఈ రాత్రికి మాత్రం ఇక్కడ ఉండొచ్చు, మీ అమ్మ కోరుతోంది కాబట్టి. కానీ రేపు పొద్దున్నే నీ మొగుడు దగ్గరికి వెళ్ళిపోవాలి, తెలిసిందా? అలా కాదంటావా? వేరే ఎక్కడికైనా వెళ్ళిపో, అర్థమైందా? నువ్వు అంతకంటే మరో నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. 18 ఏళ్ళు పైబడ్డాయి, నీకు ఇంకా జ్ఞానం రాలేదా? నువ్వు నీ మొగుడి దగ్గరికి వెళ్ళకపోతే ఎందునా కాకుండా చెడిపోతావు. జాగ్రత్త, నీ కానాడే చెప్పాను వాడిని చేసుకోవద్దని. నా మాట వినలేదు. నా ఇంటి ముఖం చూడ్డానికి వీల్లేదని ఆనాడే చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ అక్కని చూడు, పెండ్లై 10 ఏళ్ళు కావస్తోంది. 3 పిల్లల తల్లయింది. అది ఎప్పుడైనా ఇటువైపు తొంగి చూసిందా? మొగుడిని సంతోషపెట్టలేని నీ జన్మ దేనికి? కాల్చనా అంటూ రొప్పసాగాడు కేశవరావు. అబ్బా, తిట్లు మానేద్దురు. అసలేం జరిగిందో ఏమిటో. అది బేజారెత్తిపోతూ ఉంటే దాన్ని ఇంకా హడలగొడతారేం? కాసేపు ఒంటరిగా వదిలేస్తే సరి. నేను సమయం చూసి సంగతి కనుక్కుంటా. ఇలా తిట్టినందువల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి అన్నది హైమవతమ్మ. అరే, భర్తని సంతోషపెట్టలేని ఆడది ఎక్కడైనా ఉందటే ఇది తప్ప? భర్తని సంతోషపెట్టలేని ఆడది బయటికి పోయి కష్టపడి సంపాదించి భార్యా పిల్లల్ని పోషించలేని మగవాడు బ్రతికి నిరర్థకం, తెలిసిందా అంటూ కిందపడ్డ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు కేశవరావు. ఆ తర్వాత సంభాషణ మరి సాగలేదు. ఓ క్షణం నిశ్శబ్దం ఆవరించింది. శారద హఠాత్తుగా లేచి నిలబడింది. తండ్రి వైపు చూడకుండా తన పెట్టె చేతుల్లోకి తీసుకుంది. తలెత్తకుండా నేరుగా చీకట్లో చకచకా నడిచి తన గది చేరింది. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ప్రయాణపు బట్టలు మార్చింది. మామూలు దుస్తులు వేసుకుంది. వెళ్ళి మంచం మీద వాలిపోయింది. దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. దుప్పటి మీదికి లాక్కొని అలా ఎంతసేపు ఆ చీకటి గదిలో పడుకుందో శారదకు తెలీదు. తల్లి మెల్లగా వచ్చి పక్క మీద కూర్చునేదాకా స్పృహ లేదు. మంచం మీద కూర్చొని శారద తలనిమరసాగింది హైమవతమ్మ. అప్పుడు తల్లి తన గదిలో ఉన్నట్లు శారద గుర్తించలేదు అప్పుడు కానీ. మా బంగారు తల్లివి కదూ అంటూ ప్రేమతో ఒళ్ళంతా నిమిరింది హైమవతమ్మ. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంది శారద. అమ్మడు, అసలేం జరిగిందో చెప్పవు అన్నది హైమవతమ్మ. శారద మాట్లాడలేదు. చూడమ్మడు, నీకు తెలుసుగా, నేనేమీ అనను. నీకు సాయపడాలని నా ఉద్దేశం. మీరిద్దరూ దేనికి పోట్లాడుకున్నారో చెప్పు అన్నది మృదువుగా. శారద చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. తలుపు సందుల్లో నుంచి వచ్చే క్షీణ కాంతిలో తల్లి ముఖం పరిశీలిస్తూ అలాగే పడుకుంది. తల్లి ముఖం
జీవిత భారంతో కృంగి కృశించి పాలిపోయి ఉంది. చెక్కిళ్ళు ఎండిపోయి బుగ్గలు జారిపోయి ముడతలు పడ్డాయి. కళ్ళ క్రింద ముడతలు, ముఖాన ముడతలు, తల నెరిసిపోయింది. దవడలు పీక్కుపోయాయి. తల్లి చెయ్యి అలాగే పట్టుకుంది శారద. లేదమ్మా, మేమేమీ తగాదా ఆడుకోలేదు. అసలు తగాదా ఆడేందుకు అవకాశమే రాలేదు. అసలు విషయం అలాంటిది ఏమీ కాదమ్మా. నేను ఇక్కడికి వచ్చిన విషయం కూడా ఆయనకి ఇంకా తెలీదు. ఆయన ఫైర్ స్టేషన్లో పనికి వెళ్ళిపోయారు. ఆయనటు వెళ్ళగానే నేను ఇటు పెట్టె సర్దేసి బయలుదేరాను. బస్సు అందుకొని నేరుగా వచ్చేశాను అంతే అన్నది శారద చాలా నెమ్మదిగా. కానీ నువ్వెందుకలా వచ్చేశావు? అతనేమైనా నీ మీద కోపగించాడా అన్నది హైమవతమ్మ. అసలు కోపతాపాల ప్రమేయమే లేదమ్మా. నేను ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. ఆయనంత దయతో మరెవ్వరూ చూడరు నన్ను. పెండ్లైనప్పటి నుంచి నన్ను బాగానే చూస్తున్నారు. ప్రతి క్షణం నా బాగోగుల క్రిందనే గడుపుతున్నారు. అంతేకాదమ్మా, ఆయన సంపాదనంతా అంటే ఇంటద్దే వగైరాలు పోగా మిగిలిన మొత్తం నా చేతికిస్తున్నారు. అలా ఇచ్చి ఊరుకుంటారా? పైగా నన్ను మంచి ఖరీదైన చీరలేమైనా కొనుక్కోమని పోరాడతారు. ఆయన లాంటి మనిషి మరొకరుండరనుకో. ఆయన నన్నెంత ప్రేమిస్తారో చెప్పలేను. శారద నిట్టూర్చింది. అది ఈ వయసులో సహజమే తల్లి. అతను నిన్నంతగా ప్రేమించకపోతే పెండ్లాడేవాడే కాదనుకో. నువ్వెంత అదృష్టవంతురాలవో నీకు తెలీదు తల్లి. అంతేకాదు, అసలు స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమించుకోబట్టే పెండిండ్లు చేసుకుంటున్నారనుకో అన్నది హైమవతమ్మ. కానీ అసలు వచ్చిన పేచీ అంతా అక్కడేనమ్మా. నాకు ఆయన మీద ప్రేమ లేదు. ఆయన్ని ప్రేమించవలసిన బాధ్యత నా మీద ఉన్నదని నాకు తెలుసు. కానీ నాకు అతని మీద ప్రేమ లేదు. ఆయన మీదే కాదమ్మా, నిన్ను మినహాయించి నేనెవ్వరినీ ప్రేమించలేను. అది నా వల్ల కాదు. నేనెంతో ప్రయత్నించాను. నా వల్ల కాలేదమ్మా అన్నది శారద నిట్టూరుస్తూ. చాలాసేపటి వరకు నిశ్శబ్దం రాజ్యం చేసింది. దూరం నుంచి రైలు కూత వినిపించి ఆగిపోయింది. మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత జరిగిన విషయం. కేశవరావు కుర్చీలో నుంచి లేచి పెద్ద అంగలేసుకుంటూ తన పడకగది చేరాడు. అమ్మడు, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేమీ అర్థం కావటం లేదమ్మా. పెండ్లయ్యాక ఏ యువతి ఇలా మాట్లాడడం నేను వినలేదు. నువ్వేదో దాస్తున్నావమ్మా. సిగ్గుచేత కానీ భయం చేత కానీ నువ్వేదో కప్పిపుచ్చుతున్నావు తల్లి. నేను నీ తల్లిని, పెంచి పెద్ద చేసిన దాన్ని. నాకంటే ఆప్తులు నీకెవరున్నారమ్మడు? నువ్వు సుఖంగా జీవితం గడపటం కన్నా నాకు కావాల్సిందేమిటో చెప్పు. ఉన్నది ఉన్నట్లు చెప్పు. నీకేమీ భయం లేదు. సత్యం నిన్నేమైనా బాధించాడా? చెప్పు. నీకే విధంగానైనా కష్టం కలిగించాడా? అనాలోచితంగా నీ మనసు నొప్పించాడా? మోహావేశంలో ఉన్నప్పుడు పురుషుడు సహజంగా పశువులా ప్రవర్తిస్తాడు తల్లి. అది అతని తప్పు కాదనుకో. మగవాళ్ళంతా అంతే. అది వాళ్ళకి సహజ గుణం. మోహావేశంలో ఉన్నప్పుడు స్త్రీకి హాని చెయ్యాలన్న ఉద్దేశంతో కాకపోయినా ఆ మత్తులో వారేం చేస్తున్నారో వారికే తెలీదు. నాకు పెండ్లైన కొత్తలో అటువంటి అనుభవమే కలిగింది. నేను అలవాటు పడటానికి కొంతకాలం పట్టింది. అలాంటిదేదైనా జరిగిందా అమ్మడు? నిజం దాచకు, ఉన్నది ఉన్నట్లు చెప్పు అన్నది హైమవతమ్మ. అలాంటిది ఏమీ కాదు అన్నది శారద నెమ్మదిగా. అయితే నీకు అలవాట్లేని పనులేమైనా చెయ్యమని నిర్బంధించాడా అన్నది హైమవతమ్మ. అది కాదు. ఆయన చెయ్యమని చెప్పిన పనల్లా చేసేదాన్ని. ఇదివరకు చెయ్యని మరెలాంటి పనులైనా చెయ్యమని పట్టుబట్టాడా? నేను అలాంటి పనులు కూడా చేశానమ్మా. తన భార్య చెయ్యాలని కొందరు భర్తలు కోరేటటువంటి పనులేమైనా నేనన్నీ చేశానమ్మా అంటూ తల్లి చేతిని తన నుదురు మీద ఉంచుకుంది శారద. మరైతే వచ్చిన చిక్కేమిటో నాకు అంతుపట్టకుండా ఉంది అంది హైమవతమ్మ. నేను ఆయన్ని ప్రేమించలేనమ్మా. నేను ప్రయత్నించాను కూడా. కానీ అది నా వల్ల అయ్యే పని కాదమ్మా. నువ్వు పెళ్లి చేసుకునే ముందు ప్రేమించి ఉంటావు, అవునా? నువ్వు ప్రేమించి ఉండకపోతే మా మాట తోసేసి అతన్ని పెండ్లెందుకు చేసుకుంటావు అంటూ సందేహంగా చూసింది హైమవతమ్మ. నేనెప్పుడు అతన్ని ప్రేమించలేదమ్మా. మొదటి నుంచి కూడా ప్రేమించగలుగుతానని అనుకున్నాను. నేను ప్రేమించాలని అనుకునే పెళ్లి చేసుకున్నాను. కానీ అది నాకు చేతకాని పని అని తేలింది. నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు. అసలు ప్రేమించటం అంటే ఏమిటో, వాళ్ళ అనుభూతులేమిటో నాకు అంతుపట్టలేదు. ప్రేమించటాన్ని గురించి కథలు చదివాను, సినిమాలు చూశాను, ప్రేమను గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. కానీ నాకు దాని స్వరూపం ఇంతవరకు అంతుబట్టలేదు. ఆయన ఎన్నో విధాలా ప్రయత్నించారు. కానీ నేను ఆయన్ని ప్రేమించలేకపోయాను. ఇలా నటించటం ఇంక నా వల్ల కాదు. కావాలంటే ఆయన మరొక స్త్రీని పెండ్లాడని, ఆయన నన్ను ప్రేమించినట్లే ఆయన్ని ప్రేమించగల స్త్రీని పెండ్లాడనివ్వు. నాకు అభ్యంతరం లేదు. నేను మాత్రం ప్రేమిస్తున్నట్లు నటించలేను. అందువల్లనే నేను తిరిగి వెళ్ళదలుచుకోలేదు అన్నది శారద నిట్టూర్చి. అమ్మడు, పెండ్లాడని ప్రతి స్త్రీ తన భర్తని ప్రేమించటం నేర్చుకోవాలి.
ప్రేమ క్రమేపీ వృద్ధి అవుతుంది. అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, కానీ అది మాత్రం నిజం. హృదయం విప్పి చెప్పగలిగిన స్త్రీ ఎవరైనా అదే మాట చెబుతుంది. అయితే అలా ప్రేమించగలగటానికి చాలా కాలం పడుతుందనుకో. అయినా ఎప్పుడో ఒకప్పుడు ప్రేమించి తీరుతుంది, ఇది సత్యం అన్నది హైమవతి గాఢంగా నిట్టూర్చి. ఇదంతా నాకు అక్కర్లేదు. సత్యాన్ని కోరేదల్లా నాకు విడాకులిచ్చి మరొక స్త్రీని చేపట్టమనే. ఇదే నా నిశ్చయం. అయ్యో రాత, విడాకులు పుచ్చుకుంటావటే. విడాకులు పుచ్చుకొని ఏం చెయ్యాలని నీ ఉద్దేశం? మీ నాన్న మాటలు విన్నావుగా. నిన్ను మరొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వనంటున్నారు. ఆయన అన్నమాట చేసి చెల్లించుకునే పట్టుదల మనిషి. రేపు నిన్ను అంటూ ఆగిపోయింది హైమవతమ్మ. అంతకంటే మరే విధంగా చెప్పాలో తెలియక. భయం లేదమ్మా, ఎందుకు ఆపేశావు? పూర్తిగా చెప్పు. రేపు నన్ను కూడా ఉండనివ్వనని నాన్న అన్నాడనే కదా. రేపు ఏదో ఉద్యోగం దొరక్కపోదు. సేల్స్ గర్ల్గా ఇదివరకు పనిచేశానే, బహుశా ఆ షాప్లోనే దొరకొచ్చు. అంతేకాదు, వేరే ఉండేందుకు కూడా స్థలం దొరకొచ్చు. ముందర సుందరి నన్ను ఇదివరకు తనతో ఉండిపోమ్మంది. పెండ్లి కాకముందే వచ్చి తనతో ఉండమని బ్రతిమలాడింది. కానీ అది అసాధ్యమని అప్పుడు ఊరుకుంది. ఇప్పుడు నేను కోరితే నిరాకరించదనుకుంటాను అన్నది శారద. బాగుందే తల్లి, ఊళ్ళో పుట్టిల్లు పెట్టుకొని అమ్మా నాన్న బ్రతికుండగానే వేరే ఉంటే లోకులేమనుకుంటారు. అయినా నీ మొగుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అతనికి ఎలా నచ్చజెప్పేది? ఏమని చెప్పేది? నువ్వెక్కడున్నావని చెప్పేది? ఇదైనా కాస్త ఆలోచించు అన్నది హైమవతమ్మ. నీ ఇష్టం వచ్చినట్లు చెప్పు, నాకేమీ అభ్యంతరం లేదు అన్నది శారద. నీకేమీ తెలీదమ్మడు. ఇది ఎంత అసహజంగా ఉంటుందో నువ్వు ఆలోచించటం లేదు తల్లి. మీ చదువుకున్న ఆడపిల్లలతో వచ్చిన చిక్కే అది. లౌకిక జ్ఞానం శూన్యం. నీ మొగుడికి నిక్షేపం లాంటి ఉద్యోగం ఉంది. నువ్వంటే అతనికి పంచ ప్రాణాలు. మీ నాన్న నీకు చెయ్యగలిగిన దానికంటే, చేసిన దానికంటే నీ భర్త నీ కోసం ఏదైనా చెయ్యగలడు. చక్కటి ఇల్లు సమకూరుస్తాడు. ఇటువంటి శిథిలాలయం కాదు. అంతేకాదు, నీ భర్త తన సంపాదనంతా నీ చేతికే ఇస్తున్నాడంటుంటివి. ఇంక దిగులు దేనికి? నీ వంటి యువతులు ఎవ్వరూ నువ్వు చేయదలిచిన పని చెయ్యరు. తెలిసిందా? నీ వయసు యువతులంతా కోరేదేమిటి? మనసిచ్చిన భర్త, చక్కటి ఇల్లు, కోరిన తిండి, కోరిన బట్ట. ఇంతే. నీ అక్కను చూడు, దానికంటే నీ పరిస్థితి ఎన్నో రెట్లు మెరుగు. నువ్వెంత అదృష్టవంతురాలివో ఒక్కసారి ఆలోచించుకో. నీకు లోటేమిటి? ఇంకా పిల్లలు కూడా పుడితే అసలు ఆ తగవే తీరుతుంది అన్నది హైమవతమ్మ. లేదమ్మా, నేను ఆయన్ని ప్రేమించలేను. అది నా వల్ల కాదు అన్నది శారద. హైమవతమ్మకేమీ పాలుపోలేదు. తనకు తోచినన్ని విధాలా నచ్చజెప్ప చూసింది. కానీ శారదది మొండిపట్టు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే రకం. మరొకరి మాట చెవిన వేసుకోదు. హైమవతమ్మ నిట్టూర్చి మెల్లగా లేచి వెళ్ళిపోయింది. కొన్ని గంటలు గాఢంగా నిద్రపోయింది శారద. అర్ధరాత్రి వేళ తండ్రి గురక పెడుతుంటే మేల్కొంది. మొదట ఉలిక్కిపడి లేచింది. ఆ భయంకరమైన శబ్దం విని చాలా కాలమైంది. అందువల్ల ఉలిక్కిపడింది. కొద్ది క్షణాల తర్వాత పూర్తిగా మేల్కొంది. అప్పటికి కానీ తానెక్కడున్నది స్పృహలోకి రాలేదు. అప్పుడు ఎన్ని గంటలైందో శారదకి తెలియలేదు. కానీ ఇంకా చీకటి భూతంలా ఆవరించుకొని ఉంది. చలిగాలి రివ్వున వీస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి రాత్రిపూట తండ్రి గురక విని భయపడేది. ఇప్పుడు ఆ భయంకర శబ్దం విని శారద గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. హైమవతమ్మకి భర్త గురక అలవాటైపోయింది. ఆమెకి నిద్రాభంగం కాదు. నిశ్చలంగా ప్రశాంతంగా నిద్రపోగలదామె. కానీ శారద నిశ్చింతగా నిద్రపోలేకపోయింది. అశాంతితో అటు ఇటు దొర్లసాగింది. దిండును గుండెలకి హత్తుకుంది. ఈ విధంగానైనా తనలో కలిగిన నైరాశాన్ని తొలగించాలని తాపత్రయపడుతోంది. ఒంటరిగా ఉన్నానన్న భావన శారద మనసుని అంటిపెట్టుకునే ఉన్నా అలాగే పడుకున్నది. అప్పుడు సత్యం తన పక్కన ఉంటే ఎలా ఉండేది అన్న భావన వచ్చింది. అతని చేతులు తనని చుట్టేసేవి. తను నిద్ర పట్టక ఇలా దొర్లుతుంటే ప్రేమతో తననింకా దగ్గరికి తీసుకొని తనకి నిద్ర వచ్చేదాకా చుంబిస్తుండేవాడు. పెండ్లైనప్పటి నుంచి ఇది మామూలు. అతనికి ఫైర్ స్టేషన్లో డ్యూటీ ఉంటే తప్ప శారదకి ఒంటరితనం భరించవలసిన అవసరం లేదు. కానీ ఇక ముందు తాను ఈ ఒంటరితనాన్ని భరించగలదా? సత్యాన్ని గురించి ఆలోచించకూడదనుకున్నది శారద. కానీ ఆమె ప్రయత్నం నిష్ఫలమైంది. కళ్ళు నీళ్లతో నిండాయి. అవి చెక్కిళ్ల మీదుగా జారి దిండులో ఇంకిపోయాయి. బ్రతికినంతకాలం సత్యాన్ని తను మర్చిపోగలదా? అది సాధ్యమా? అంతా కళ్లకు కట్టినట్లుగా ఉంది. సత్యం తన ముందు నిలబడి తమ ప్రథమ సమాగమం నాటివలే నిర్మలంగా నవ్వుతున్నాడు. శారద పనిచేసే బట్టల షాప్ నుంచి నేరుగా ఇంటికి వెళ్తోంది. దారిలోనే ఫైర్ స్టేషన్ ఉంది.
అక్కడనే సత్యం శారదను కలుసుకున్నాడు. పొట్టిగా ఉన్న కాంపౌండ్ గోడని ఆనుకొని నవ్వుతూ పలకరించాడు సత్యం. ఫైర్ ఇంజన్తో పనేమైనా ఉందా అంటూనే పకపక నవ్వాడు. శారద తెల్లబోయి చూసింది. సన్నగా, నాజుగ్గా, పొడవుగా, తెల్లగా ఉన్నాడు. ఉంగరాల జుట్టు గాలికి ముఖం మీద పడుతోంది. శారద అలా అతని వంక నిర్నిమేష దృక్కులతో ఓ క్షణకాలం చూసింది. అతన్ని చూస్తూ ఆగిపోయాను అన్న స్పృహ కలిగింది మరో క్షణానికి. అగ్ని ప్రమాదం ఏమైనా సంభవిస్తే నన్ను గుర్తు చేసుకుంటారు కదూ, మీకు అలాంటి అవసరం ఏదైనా వస్తే నన్ను కలుసుకోండి అంటూ చిరునవ్వు చిందించాడు సత్యం. అతని చిరునవ్వుకు ప్రతిగా తను చిరునవ్వు నవ్వింది శారద. ఇంతలో ముఖం జేవురించింది. మెల్లగా అడుగులేస్తూ గృహోన్ముఖురాలైంది శారద. మిమ్మల్ని మరో విషయం అడగాలనుకుంటున్నాను, మీరు మరోలా భావించుకోకపోతే అంటూ ఆగిపోయాడతను. శారద ఆగిపోయింది. ఆగి సత్యం కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూసింది ఏమిటన్నట్లు. మీరు సాయంత్రం పూట ఏం చేస్తుంటారు అన్నాడు సత్యం. పెదవులు కదిలాయి, కానీ శబ్దం రాలేదు. అతన్ని తానెక్కడ చూచిన జ్ఞాపకం లేదు. ఇతనెక్కడివాడు? ఈ ఊరి వాడేనా? మిలిటరీలోకి వెళ్ళి తిరిగొచ్చాడా? ఎవరితను? నేనేం ఆలోచిస్తున్నానో మీకు తెలుసుకోవాలనుందా అంటూ శారద కళ్ళల్లోకి చూశాడు. ఊహూ అన్నది శారద. అని తలెత్తి చూసి దేనికి అన్నది. నా పేరు సత్యం. అదలా ఉంచండి. మీ పేరేమిటో, మీరెక్కడుంటారో చెప్తే మిమ్మల్ని మరోమారు దర్శించుకుంటాను అన్నాడు సత్యం. నా పేరు శారద అన్నది శారద సందేహిస్తూ. మీ ఇల్లెక్కడో లేక పనిచేసేదెక్కడో చెప్పగలరా? అదుగో నీలపు రంగు మేడ చూశారా? అదే నేను పనిచేసే షాపు, నీలకంఠం బట్టల దుకాణం అన్నది శారద. అలాగా, నీకేమైనా తెలుసా అన్నాడు సత్యం. ఏమిటి అన్నది శారద ఆశ్చర్యపోయి. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానో అది. నేను మంచి బట్టలు తిద్దామని అనుకుంటున్నాను. ఇంతవరకు కుదరలేదు. సరే, మీ షాప్కి వస్తాను. ఏమంటారు? మీ సలహా సహాయం లభిస్తాయనుకుంటాను ఎన్నిక విషయంలో అంటూ వెళ్ళిపోయాడు సత్యం. శారద కల్లోలిత హృదయంతో ముందుకు సాగింది. వెనుతిరిగి చూడకుండా ఇల్లు చేరింది. ఒక వారం గడిచింది. దుకాణం కట్టేయటానికి ఇంకా కొద్ది క్షణాల వ్యవధి మాత్రమే ఉండగా సత్యం హడావిడిగా వచ్చాడు. నేరుగా శారద నిలబడి ఉన్న తావుకి చేరాడు. అతనిప్పుడు యూనిఫారంలో లేడు. మామూలు దుస్తులు ధరించాడు. తన వైపు చూసి నవ్వుతున్నాడు. హలో శారదాదేవి అంటూ పలకరించాడు. శారద బదులు పలికే లోపలే అతడు మాట్లాడనారంభించాడు. షాపు మూసేస్తున్నారు, మీరిప్పుడేమైనా కొనటానికి వచ్చారా అన్నది శారద అలసిపోయినట్లు. బట్టల విషయమేనా? ఊహూ, ఇప్పుడు కాదు, మరోసారి చూద్దాం. అంతకంటే ముఖ్య విషయం మరోటుంది అన్నాడు సత్యం. ఏమిటది? నేను మిమ్మల్ని నా కారులో తీసుకుపోయి ఇంటి దగ్గర దిగబడతాను. నాన్న? ఊహూ, అసంభవం అన్నది శారద భయపడుతూ. తమ పురాతనపు కొంప, యముడిని తలపింపచేసే తన తండ్రి విగ్రహం కళ్ళకి కట్టాయి శారదకి. తన తండ్రి ఆఫీస్ నుంచి రాకపోయినా ఆ పాడుబడ్డ కొంపకి అతన్ని తీసుకుపోవటం ఎలా? ఊహూ, వద్దొద్దు అన్నది శారద మరొక్కసారి బెదిరిపోయి. ఎందుకొద్దు శారదాదేవి అన్నాడు సత్యం నిరుత్సాహపడిపోయి. ఎందుకొద్దు ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఊహూ, అది అసంభవం కాబట్టి అన్నది శారద. షాప్ నుంచి నువ్వు ఇంటికి నేరుగా వెళ్ళటం లేదా? శారద మౌనం వహించింది. పోనీ ఎవరితోనైనా ఎంగేజ్మెంట్ ఉన్నదా అన్నాడు సత్యం పాలిపోయిన ముఖంతో. ఊహూ, నేనెవరితోటి వెళ్ళటం లేదు, ఎక్కడికి పోవటం లేదు, ఇంటికే వెడతాను కానీ అంటూ ఆగిపోయింది శారద. మరేమిటి అభ్యంతరం అన్నాడు సత్యం అయోమయంగా చూస్తూ. మరోసారి చూద్దాం అన్నది శారద. ఊహూ, నాకిప్పుడప్పుడే తీరిక చిక్కదు, మళ్ళీ వారం దాకా పనుంది, అంతదాకా నేను ఆగలేను. పోనీ మీ ఇంటికొద్దు, మరెటైనా షికారు పోదాం, కాస్త పలహారం పుచ్చుకొని అలా అలా తిరిగొద్దాం. మీరు దింపమన్నప్పుడు దింపే పూచి నాది, ఏం సమ్మతమేనా అంటూ శారద కళ్ళల్లోకి చూశాడు ఆశగా. శారద తలెత్తి అతని వంక చూసింది. అతను తన వంకే ఆతృతగా చూస్తుండటం గమనించింది. శారదకి సిగ్గుతో ముఖం ఎర్రబారింది. ఏం శారదాదేవి, ఈ ఒక్క కోరికే తీర్చరా? కానీ మీరు అపరిచితులు, కొత్తవారు, మీతో ఎలా రాగలను అన్నది శారద తడబడుతూ. నా పేరు సత్యం అని చెప్పాగా, నేను పనిచేసే ఆఫీసు పేరు చెప్పాను, నన్నింకా నమ్మలేరా? సరే, మా అమ్మకి ఈ వార్త ముందుగా తెలియపరచాలి. ఎవరితోనైనా కబురంపుతా, నేను రావటానికి 15 గంట ఆలస్యం పడుతుంది అన్నది శారద. 15 గంట కాదు, 10 గంటలైనా వేచి ఉండగలను. బయట గేటు దగ్గర వేచుంటాను, మీరు మరో దారి వెళ్ళిపోకండేం అంటూ ఉల్లాసంగా ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు సత్యం. కానీ నేను ఇంటికి పెందలాడే చేరాలి అన్నది శారద. ఓకే అంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు సత్యం. శారద మనసు ఉల్లాసంతో ఊగిసలాడింది.
పక్క గదిలోని గురక ఆగిపోయింది. శారద తండ్రి కేశవరావు పక్కలో ఒకవైపు నుంచి మరోవైపుకి ఒత్తిగిలినప్పుడు మంచం కిర్రుమంటూ మూల్గిన శబ్దం వినిపించింది. ఈదరగాలి ఎక్కువైంది. శారద దుప్పటి పీకల దాకా కప్పుకుంది. చిన్నతనం గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు తను అక్క ఒకరిని ఒకరు కౌగిలించుకుని పడుకునేవారు వెచ్చగా. ఎప్పుడు అలా పసిపిల్లలుగా ఉంటే ఎంత బాగుంటుంది నిట్టూర్చింది శారద. అది అసంభవం. ఇద్దరూ పెరిగిపోయారు. అంతేకాదు అక్కకి 3 పిల్లలు. ఇంకా తెల్లవారేటందుకు ఎంతకాలముందో శారదకి తెలియలేదు. దిండును గుండెలకి హత్తుకుంది. తెల్లవారితే తాను ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. తన తండ్రి విషయం తానెరగంది కాదు. ఆయన స్వభావమే అంతా. తనను ఇంట్లోంచి గెంటి తలుపేసుకోగలడు, సందేహం లేదు. కొరడాతో తనని కొట్టి చాలా కాలమైంది. కానీ ఆ దెబ్బ తగిలినప్పుడు కలిగే బాధ నేటికి గుర్తుంది. మళ్ళీ అలాంటి సంఘటన జరగనివ్వరాదు. అదే శారద ఉద్దేశం. తను నిద్రలేవగానే చేయవలసిన విషయం సుందరికి కబురంపటం. సుందరి తనని కూడా ఆమెతో పాటు ఉండనిస్తుందో లేదో తేల్చుకోవటం ముఖ్యం. సుందరిని చూసి చాలా కాలమైంది. పాపం 2 నెలల పైనే అయింది. ఆవిడ ఇంకా వెనకటి పుస్తకాల షాప్లోనే పనిచేస్తోందేమో. శారద సత్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నానని సుందరితో చెప్పినప్పుడు సుందరి అందుకు సమ్మతించలేదు. వద్దు శారద, వద్దు, నాతో ఉండిపో. మనిద్దరం హాయిగా స్వేచ్ఛాజీవుల్లా బ్రతుకుదాం. సుఖంగా శాంతంగా బ్రతుకుదాం. ఒకరికొకరు అండగా తోడుగా ఉండిపోదాం. కనీసం నా కోసమైనా నువ్వు ఈ పెళ్లి మానుకోవాలి అన్నది సుందరి. నాకంతా అయోమయంగా ఉంది సుందరి. నేను ఆయన్ని ప్రేమించటం లేదు. కానీ ఆయన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించాను. నన్ను పెండ్లాడాలని మరెవరైనా కోరేసరికి యుగాలు గడిచిపోవచ్చు. కానీ నేను చిన్నదాన్ని అనబోనుగా. నా ఇంటి దగ్గర నరకంగా ఉంది. ఆ ఇంట్లో ఉండే కన్నా ఏదైనా మంచిదే. నాన్న యముడే అనుకో. ఆయన చెప్పినట్లల్లా వినకపోతే కొరడా దెబ్బలు తప్పవని ప్రతిక్షణం భయపెడుతూనే ఉంటాడు. ఆ ఇంట్లో ఉండటం ఎంత బాధగా ఉందంటే చివరికి నేను ప్రేమించని వాణ్ణితో కాపురం చేయటమైనా నయమేననిపిస్తోంది. మా అమ్మ చాలా మంచిది. మంచిదేమిటి, ఉత్తమురాలనుకో. కానీ నాన్నే భయంకరమైన వ్యక్తి. నాకొక్కసారి ఎంత ద్వేషం కలుగుతుందంటే ఆయన చచ్చిపోతే బాగుండునని అనుకుంటాను. అలా అయితే బ్రతికినంత కాలం ఆయన ముఖం చూడవలసిన అవసరం కలగదని నా ఉద్దేశం. తండ్రిని ద్వేషించటం, తండ్రి చావుని కోరటం ఘోర అపరాధమే అనుకో. అయినా నేను అలా కోరకుండా ఉండలేను అన్నది శారద. నా మాట విను శారద. నువ్వు నేను ఒకలానే ఉన్నాం. మనిద్దరి పరిస్థితులు ఇంచుమించు ఒకటే. ఇద్దరం కలిసి ఉందాం, కలిసి తిందాం, కలిసి బ్రతుకుదాం. మనిద్దరికీ పెద్ద ఖర్చేమీ కాదు. నేను హామీ ఇస్తున్నాను. పెండ్లి చేసుకుని జీవితం దుఃఖభాజనం చేసుకోకు. నువ్వు అతన్ని ప్రేమించలేదంటున్నావు. నా మాట విను. నాకు నువ్వంటే వల్లమాలిన అభిమానం అన్న సంగతి నీకు తెలుసు. నన్ను మించిన శ్రేయోభిలాషి మరెవరూ లేరు నీకు. ఏమంటావు అన్నది సుందరి ప్రాధేయపడుతూ. కానీ నువ్వు నేడో రేపో మళ్ళీ పెళ్లి చేసుకోవా? అప్పుడు నా గతేమిటి చెప్పు అన్నది శారద. నేనా? చిచి, ఒకసారి అయింది చాలు. ఈ జీవితానికి మళ్ళీ పెళ్ళా? అలాంటి పొరపాటు మళ్ళీ చేస్తానా? ఓహో, అది అసంభవం అనుకో అన్నది సుందరి. బయట ఈదరగాలి చేసే రొదతో పాటు శారద తండ్రి గురకతో గది ప్రతిధ్వనిస్తోంది. శారద అటు ఇటు పొర్లింది. చెవుల్ని చేతులతో మూసుకుంది ఆ శబ్దం వినిపించకుండా ఉండటానికి. అప్పుడెంత టైం అయినప్పటికీ తానింక నిద్రపోవటం అసంభవం. పూర్తిగా మేల్కొని ఉంది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ పడుకుంది. చీకట్లోకి గుచ్చి చూస్తుంటే సత్యం జ్ఞాపకం వస్తున్నాడు. తను వదిలి వచ్చిన ఇల్లు మదిలో మెదిలింది. అది అద్దె కొంపే. అయినా తనది అని చెప్పుకోవటానికి ఆ ఇల్లు తప్ప వేరే ఏదీ లేదు. తమ భాగంలో 4 గదులే ఉన్నాయి. శారద, మనం సొంత ఇల్లు కట్టుకుందాం, ఏమంటావు? ఇప్పుడు చాలినా ఇక ముందు చాలకపోవచ్చు. పిల్లా పాప కలిగాక ఈ ఇల్లు ఇరుకైపోవచ్చు అన్నాడు సత్యం నవ్వుతూ. శారద సిగ్గుతో పోండి అంటూ నవ్వేసేది. శారద తలగడని గట్టిగా గుండెలు కదుముకుంది. ఇంతలో కేశవరావు గురక పెద్దదైంది. ఆ శబ్దంతో ఇల్లంతా ప్రతిధ్వనిస్తోంది. శారద నిస్సహాయంగా చీకట్లోకి చూస్తూ అలాగే పడుకుంది. శారద మంచి నిద్రలో ఉంది. తల్లి శారద రెక్కపుచ్చుకొని కుదుపుతోంది. శారదకి అదంతా కలగా అనిపించింది. మొదట కలగా భావించి ఊరుకుంది. కానీ తనని కుదుపుతూ ఉంటే అది కలగా అనుకోలేకపోయింది. నిద్రమత్తులో తల్లిని నెట్టింది. ఆమెకి దెబ్బ తగలాలనే ఉద్దేశం లేకపోయినా మంచి నిద్రలో లేపిందనే విసుగుదలతో వెనక్కి నెట్టింది. నన్ను నిద్రపోనేవమ్మా అని గట్టిగా అరవాలనుకుంది. కానీ గొంతు పెగల్లేదు. శారదా, అమ్మడు, లే లే తల్లి, త్వరగా లే అంటూ తల్లి గాబరాగా లేపింది. హైమవతమ్మ సామాన్యంగా చాలా నెమ్మదైనది. కానీ ఇప్పుడు పెద్దగా కేకలు పెడుతోంది.
శారద తల్లి పిలుపు వినిపించుకోవటానికి ఇష్టం లేక కళ్ళు మూసుకుంది. శారద, వినిపించడం లేదు, లే త్వరగా లే అన్నది హైమవతమ్మ శారదను ఊపుతూ. శారద పక్కకు ఒత్తిగిలి పడుకుంది. చెవి మీద దిండు ఆనించుకుంది. తల్లి పిలుపు వినపడకుండా ఉండేందుకు నిద్రమత్తులో అలాగే లేచి కూర్చుంది. హైమవతమ్మ ఊపటం ఆపింది కానీ పట్టు వదల్లేదు. లేమ్మా, లే అన్నది బాధగా. నేనే అమ్మడు, మేలుకో అన్నది హైమవతమ్మ. ఏమిటమ్మా సంగతి అన్నది తల్లి వంక చూసి విస్తుపోతూ. తల్లి జుట్టంతా రేగి ఉంది. ముఖాన కుంకుమ లేదు. కన్నీళ్లతో ముఖం మలినమైంది. ఎందుకమ్మా ఈవేళ అప్పుడే లేచావు అన్నది శారద ఆశ్చర్యపోతూ. తల్లి వంక చూసింది శారద. ఒక్క రాత్రిలో తల్లి మరింత ముసిల్దైనట్లుంది. ముఖం మీద ముడతలు మరింత లోతుగా ఉన్నాయి. పెదవులు వాలిపోయాయి. చినిగి జీర్ణించిన మాసిపోయిన చీర కట్టుకుంది. అలాంటిదే రవిక. అసలు విషయమేమిటో చెప్పమ్మా అన్నది శారద. ఇంకా కలకంటున్నట్లే ఉన్నది శారదకి. నిశ్శబ్దం గదిని ఆవరించింది కానీ తల్లి మాట్లాడలేదు. అమ్మడు, పూర్తిగా మేల్కున్నావా లేదా అన్నది హైమవతమ్మ. నేను చెప్పేది అర్థమవుతోందా అన్నది మళ్ళీ. అవునమ్మా, నేను మేల్కొనే ఉన్నాను అన్నది శారద ఆశ్చర్యపోతూ. మీ నాన్న విషయమే తల్లి. మీ నాన్న లేవలేదు, అర్థమైందా? మీ నాన్నని నేను మేల్కొల్పలేకపోయానమ్మా అన్నది హైమవతమ్మ. నాన్న ఎందుకు లేవలేదు అన్నది శారద మరింత ఆశ్చర్యంతో. ఆయన రోజు అందరికంటే ముందుగా లేస్తాడు. ఆయన ఇంతవరకు జబ్బు పడటం కానీ ఆఫీస్కి వెళ్ళకుండా మంచంలోనే ఉండటం కానీ సంభవించలేదు. తనకెప్పుడు మెలకువ వచ్చి చూసినా తండ్రి అప్పటికే లేచుండేవాడు. క్షవరం చేసుకుంటూ ఉంటే తల్లి టిఫిన్ కాఫీ తయారు చేసేది. అలా క్షవరం చేసుకుంటూ 2 ఆడపిల్లల్ని కన్నదని హైమవతమ్మని నిందిస్తుండేవాడు. రోజు ఆయనకు అదే అలవాటు. తండ్రిని తనే చంపానేమోనన్న శంక శారదని పీడిస్తోంది. నిజంగా తనే కారకురాలేమో. ఆయన చావుని కోరింది. తన కోరిక ఫలించింది. ఆయన తనని ఎంత క్రూరంగా హింసించేవాడు. ఆయన్ని తను ద్వేషించేది. ఎప్పుడూ శిక్షించటమో శిక్షిస్తానని భయపెట్టటమో ఆయన అలవాటు. అలాంటప్పుడు ఆయన చస్తే బాగుండును అనిపించేది తనకి. ఇప్పుడు తన కోరిక ఈ విధంగా శాపంగా పరిణమించిందా? నాన్న ఎందుకు లేవలేదో చెప్పవు అన్నది తల్లిని కౌగిలించుకుని. హైమవతమ్మ శారద తల నిమిరింది. రాత్రేదో ఘోరం జరిగిందమ్మడు. మీ నాన్న రోజు ఈ వేళకి నిద్రలేచి స్నానం పానం ముగించేవారు. పూజా పునస్కారాలు చేసుకునేవారు అన్నది హైమవతమ్మ. అవునమ్మా, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఈవేళ ఎందుకు లేవలేదంటావు అన్నది శారద. మీ నాన్న శ్వాస తీయటం లేదమ్మా. ఒళ్ళంతా చల్లగా యుగంలా ఉంది. ఇది రాత్రి జరిగింది. చివరికి ఇలా జరిగింది. ఇంతవరకు ఏది జరుగుతుందని భయపడుతూ వస్తున్నానో అదే జరిగింది. డాక్టర్ వెంకట్రామయ్య గారు చెప్పారు, మరోసారి గుండె జబ్బు వస్తే ఆయన బ్రతకరని. 2 సంవత్సరాల క్రితం ఒకసారి ఇలాగే జరిగింది. ఈసారి దాని ప్రభావం చూపించింది. మిత్తున మీ నాన్నని ఎత్తుకుపోయిందమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది హైమవతమ్మ. నిజంగా నాన్న అమ్మా? అంతకంటే చావును గూర్చి స్పష్టంగా ఎలా అడగాలో పాలుపోలేదు శారదకి. కానీ ఇదెలా సంభవం అమ్మా? రాత్రంతా నాన్న గురక పెడుతూనే ఉన్నాడు. ఆయన గురక పెడుతున్నట్లు నేను కలకన్నాను కూడా. ఇంతలో ఎలా జరిగింది అన్నది శారద. ఎలా జరిగిందో చెప్పలేను కానీ జరిగింది. నాకు మెలకువ లేదు. అదేం కర్మో మరి. రాత్రి ఒక్కసారి కూడా లేవలేదు నేను. ఇంత ముందు వరకు నిద్రపోయాను. అదెక్కడి మాయ నిద్రో. ఆ తర్వాత మెలకువ వచ్చి చూస్తే ఏముంది? మీ నాన్న లేవలేదు, అలాగే పడుకున్నారు. గాబరాతో లేపాను అంతే. ఉలకలేదు, పలకలేదు. ఒళ్ళంతా చల్లగా ఉంది. ఇంక నాకు కాళ్ళాడలేదు. నిన్ను లేపుదామని వచ్చాను. నువ్వు డాక్టర్ వెంకటరమణయ్య గారికి ఫోన్ చెయ్యి. త్వరగా ఆయన వచ్చి ఏమీ చేయలేడనుకో. పరిస్థితి మన చేయి దాటిపోయింది. అయినా ఆయన వచ్చి సర్టిఫికెట్ ఇస్తే మంచిది అన్నది హైమవతమ్మ. అలాగేనమ్మా. అమ్మా, నాన్న లేకుండా ఇంకా ఎలా జరుగుతుందమ్మా అన్నది శారద. ఏమోనమ్మా, ఏమైనా కానీ తల్లి, అలాగే అక్కకు కూడా కబురు చెయ్యి అన్నది. శారద పక్కవాళ్ళింటికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చింది. అమ్మడు చేశావా అన్నది హైమవతమ్మ. ఏమన్నాడు? 15 నిమిషాల్లో వస్తానన్నాడు. అంతవరకు ఏమీ కదిలించవద్దన్నాడన్నది శారద. అలాగా, అక్కకి కబురు చేశావా? ఏమన్నది? వస్తున్నదా? పిల్లల్ని పనిమనిషికి అప్పగించి వస్తుందట. అత్తగారు పెత్తనాలకు వెళ్ళిందట. అప్పుడే ఆవిడతో చెప్పి వస్తానన్నది అన్నది శారద. పిల్లల్ని వెంటబెట్టుకురాక అక్కడ వదిలిపెట్టి రావటం దేనికట అన్నది హైమవతమ్మ. చచ్చిన వాళ్ళని చూడటం మంచిది కాదట. పిల్లలు దడుచుకుంటారట. అందుకని వాళ్ళని అక్కడే వదిలొస్తానన్నది అన్నది శారద. హైమవతమ్మ భర్త శవం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది.
ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఏవండి, నన్ను వదిలి వెళ్ళిపోయారా? నన్ను కూడా మీతో తీసుకుపోకూడదు? మిమ్మల్ని నేనెంతగా ప్రేమించానో ఎవరికి తెలుసు? ఎవరు అర్థం చేసుకుంటారు? నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించి ఉంటే తెలుస్తుందమ్మడు. నా జీవితమంతా ఆయన్ని ప్రేమిస్తూనే వచ్చాను. ఆయన అడుగుజాడల్లోనే నడిచాను. నా ప్రతి అణువు ఆయన సేవకు అర్పించాను. రాత్రింబవళ్ళు ఆయన కొరకే జీవించాను. ఇద్దరం ఒకేసారి నిద్రించేవాళ్ళం. ఇద్దరం ఒకేసారి మేల్కునేవాళ్ళం. ఉద్యోగానికి వెళ్ళేదాకా అన్నీ అమర్చటం, మళ్ళీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేదాకా ఎదురు చూడటం, ఇదే జీవితంగా గడిపాను. ఇప్పుడు ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఒంటరిగా నేనింక బ్రతకలేను అమ్మడు. ఇంక నేను బ్రతికి నిరర్థకం అంటూ వాపోయింది హైమవతమ్మ. తల్లి పక్కనే కూలబడింది శారద. కూలబడి తండ్రి ముఖం వంక చూసింది. అలా నిర్భయంగా తండ్రి వంక చూడటం ఇదే మొదటిసారి, కడసారి కూడా. శాంతంగా నిద్రపోతున్నట్లున్నాడు. కండ్లు అరమూతలు పడి ఉన్నాయి. ఒక చెయ్యి, కాయకష్టంతో మొద్దుబారిన చెయ్యి గుండెల మీద పడి ఉంది. పెదవులు మూతపడి ఉన్నాయి. ఆయనే ఇప్పుడు బ్రతికుంటే తనని ఏమనేవాడో, ఏమని నిందించేవాడో, ఎలా మాట్లాడేవాడో శారద నిట్టూర్చింది. ఒక్కసారిగా చీకట్లు కమ్మినట్లయింది. కళ్ళకి గది అంతా మసకమసగ్గా కనిపించసాగింది. తండ్రిని తనలా ద్వేషించగలిగిందో శారద పశ్చాత్తాపపడింది. ఆయనని క్షమార్పణ కోరాలని అనిపించింది. ఆయన వంక అలాగే చూస్తూ కూర్చుంది. తండ్రిని తనే చంపానన్న బాధ పీడించసాగింది. నేనేం చెయ్యనిప్పుడు అంటూ నిస్పృహతో వాపోయింది. నేనేం చెయ్యగలను నాన్న అంటూ దుఃఖించింది. మనం చెయ్యగలిగింది ఏమీ లేదమ్మడు. డాక్టరు, అక్కయ్య, బావ వచ్చేదాకా మనమేమీ చెయ్యలేం అన్నది హైమవతమ్మ నిరాశ నిస్పృహలతో. నా ఉద్దేశం అది కాదమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా అన్నది శారద. మరి నీ ఉద్దేశం ఏమిటి శారదా అన్నది హైమవతమ్మ ఆశ్చర్యంతో. నాన్నని నేనే చంపానమ్మా, నేనే, నిజంగానే నేనమ్మా. నువ్వు నమ్మలేవా? నేనిప్పుడు నిజంగా పశ్చాత్తాపడుతున్నాను, కానీ సమయం దాటిపోయింది అన్నది దిగులుగా చూస్తూ. అదేమిటే, నీకు పిచ్చా? నాన్నని నువ్వు చంపటమేమిటి? అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి అన్నది హైమవతమ్మ. కాదమ్మా, నిజంగా నేనే చంపాను. నీకు అర్థం కాదులే. నువ్వంతగా ప్రేమించిన నాన్నని నేనే చంపానంటూ వెక్కి వెక్కి ఏడ్చింది శారద. చచ, అదేమిటే, ఎవరైనా వింటే నిజమేననుకుంటారు. నువ్వు చంపటమేమిటి? నీ ముఖం ఆయన గుండాగి చనిపోతే అన్నది హైమవతమ్మ. కాదమ్మా, ఈ క్షణం వరకు నాకు తెలీదు. నేనెవరిని ఎప్పుడూ నీలా ప్రేమించలేదు. అంతేకాదు, నేను నాన్నను ఎప్పుడూ ప్రేమించలేదు, పైగా ద్వేషించాను. ఇప్పుడు ఒంటరితనం బాధిస్తోంది నన్ను. ఆయన చనిపోయాడుగా, ఆయన మీద ఇప్పుడు ఎటువంటి ద్వేషమూ లేదు నాకు. నేనేం చెయ్యను? నేనెలా బ్రతికను? నేనిలా ఉండలేనమ్మా. నేను ఎవరినైనా ప్రేమించాలి. బ్రతికినంత కాలం నేనింక ఎవరిని ద్వేషించలేనమ్మా. నువ్వు నాన్నని ప్రేమించినట్లుగా నేను ఎవరినో ఒకరిని ప్రేమించగలగాలి. అదే నా కోరిక అన్నది శారద. హైమవతమ్మ కూతుర్ని ఒడలోకి తీసుకుని తల నిమిరింది. నా పిచ్చి తల్లి అంటూ. శారద హఠాత్తుగా లేచి కూర్చుంది. అమ్మా, మా ఇంటికి వెళ్ళిపోతానే. ఆయన్ని నేను ఇంతవరకు ప్రేమిస్తున్నట్లు గుర్తించలేకపోయాను. ఇంతవరకు అలాంటి అనుభూతి కలగలేదు. ఇంతవరకు నాకెవరి సహాయము అవసరం లేకపోయింది. కానీ ఇప్పుడు ఎవరి సహాయము లేకుండా ఒంటరిగా జీవించలేను అనిపిస్తోంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతానమ్మా అన్నది శారద. ఇప్పుడేనా? నీకేమైనా పిచ్చా? మీ నాన్న అంత్యక్రియలు పూర్తయ్యాక, కర్మ పూర్తి అయిన తర్వాత వెడదుగానిలే అంది హైమవతమ్మ గద్గద కంఠంతో. అంతవరకు నేను ఈ ఒంటరితనం భరించలేనమ్మా అన్నది శారద. ఇంతలో తలుపు శబ్దమైంది. శారద వెళ్ళి చూసింది. ఎదురుగా సత్యం. శారదకి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. పెదవులపై చిరునవ్వు నాట్యమాడింది. ఇది కళ, నిజమా? సత్యమేనా తన ఎదురుగా నిలబడింది? శారదకి సంతోషం, దుఃఖం ఒక్కసారి పెళ్ళుబికాయి. శారదా అంటూ శారదని తన కౌగిల్లోకి లాక్కున్నాడు సత్యం. అన్నది శారద కళ్ళు మూసుకుని. పారిపోయి వచ్చావేమంటూ గుండెలు కదుముకున్నాడు. నాన్న అన్నది శారద దుఃఖిస్తూ. మీ నాన్నకేమైంది అన్నాడు సత్యం ఆశ్చర్యంగా. పోయారు అన్నది శారద జీరపోయిన కంఠంతో. అవును. ఎప్పుడు? పొద్దున. అలాగా, పద చూద్దాం. నువ్వింకా పారిపోయావని అనుకున్నాను. నీ మీద కోపం వచ్చింది. నన్ను క్షమించు. నువ్విలా అర్ధాంతరంగా వచ్చేస్తే నిన్ను అపార్థం చేసుకున్నాను. పద చూద్దాం అన్నాడు సత్యం. శారద పెదవులు కదిలాయి. నిజం చెప్పడానికి నిశ్చయించుకుంది. కానీ సత్యం శారదకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా శారదని లాక్కుపోయాడు లోపలికి. హైమవతమ్మకి దుఃఖము, సంతోషం రెండూ ఎండావానల్లా కలిసొచ్చాయి. భర్త చావుకి దుఃఖం, అల్లుడు కూతురు తిరిగి కలిసినందుకు ఆనందము రెండూ ఒక్కసారే కలిగాయి. భర్త చావు కీడులో మేలు చేసింది. విడిపోయిన కూతుర్ని అల్లుడిని కలిపి ఒక సంసారం కుదుట పడేట్లు చేసింది.
వాడిపోతున్న శారద జీవిత కుసుమం విచ్చి సువాసనలు వెదజల్లుతోంది. అంతకన్నా తను కోరేదేమీ లేదు. తనింక బ్రతికినా చచ్చినా ఒక్కటే. హైమవతమ్మ గాఢంగా నిట్టూర్చింది. సమాప్తం. శారద ప్రేమించింది నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.